అందరికీ నమస్కారం. నా పేరు సంగాల సురేష్. 48వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, డివిజన్లో పలు వసూళ్ల పర్వం నడుస్తూ ఉంది. ఆ నడిచిన పర్వంతో మా పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ వ్యక్తి తీసుకొచ్చిన చెడ్డ పేరు అంతా ఇంత కాదు, మొత్తం కూడా పార్టీని సర్వనాశనం చేసినారు. ప్రజల దగ్గరికి పోయేకి లేకుండా చేసినారు. ఆర్కే నగర్ అసోసియేషన్ అంతా కూడా యాంటీ అయింది. చాలామంది రెడ్లు యాంటీ అయినారు. ఏ పరిస్థితుల్లో పార్టీ ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. మేము ఈ క్షణాల్లో పార్టీ గురించి ముందుకు తీసుకుపోయేదానికి ఎక్కడ కూడా లేకుండా చేసినాడు. వీళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చినారు. గతంలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వంక సమస్యను తీర్చినారు. ఈ వంక ఇంతకుముందు ఎప్పుడు కూడా తీయలేదు. అక్కడక్కడ తీసుకొని పోయేటోళ్ళు వర్షం పడినప్పుడు. శాశ్వత పరిష్కారం అనేది ఎక్కడ కూడా చూపలేదు. ఇప్పుడు కొద్దిగా పరిష్కారం చూపినారు. ప్రజల్లోకి బాగా అభినందించదగ్గమది. ప్రజలందరూ కూడా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ గురించి. మరి మేమేం చేసినామంటే, మేము వంక వచ్చినప్పుడు తూతూ మందరంగా ఏదో జేసీబీలు పెట్టి తీసి భోజనాలు పెట్టి 70 లక్షల బిల్లులు చేసుకుంటాం. మేము ఆ 70 లక్షల బిల్లులు చేసుకుంటాము. ఎవరెవరికి వాటాలు వేసుకొని తింటాం మేము. కానీ కార్యకర్తలకు ఎక్కడ ఇచ్చేదే ఉండదు. ఎందుకంటే కార్యకర్తకి ఎందుకు ఇరు? కార్యకర్తకి ఏం చేయలేదు. ఓ 10 రూపాయలు తీసుకోండి, చేయండి అని చెప్పి ఎక్కడ కూడా చేయలే. మరి అన్ని సంపాదించుకొని మేము ఎట్లా పార్టీని ముందుకు తీసుకోవాలి? వాళ్ళే చేయాలి కదా. 5 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ 2.5 సంవత్సరాలు కావస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు కూడా మేము సొంత ఖర్చులతో పార్టీ నడపల్లా. ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా కూడా మాకు అంత అవసరం ఏమి? వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, లక్షలు మీరు చేసుకోండి, మీరే చేసుకోండి, పార్టీని ముందుకు తీసుకుపోండి. మాకేం అవసరం? మాకు అవసరం లేదు. అన్ని విధాలు నష్టపోయినాం. ఏ ఒక్కసారన్నా కూడా మారతాడేమో అనే ఆశ ఉన్నది, మారడం లేదు. ఇంతవరకు చూసి వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కనీసం పిలిచి మందలిస్తారేమో అని చూసినాము. అనంత వెంకటరామరెడ్డి గారు వాళ్ళు కూడా ఎక్కడ మందలిచ్చింది లేదు, ఏం లేదు. అంటే మీరు ఇట్లా వ్యక్తికే సపోర్ట్ చేస్తారా? వసూలు చేసే వ్యక్తికే టికెట్లు ఇస్తారా? మీ ఆలోచన ఏందో మాకు కూడా అర్థం కావడంలే. కనీసం దండిస్తారు, ఇది చేయొద్దు, లేదంటే కనుక ఇంకో పద్ధతిలో అని చెప్తారనుకున్నాం. ఇంతవరకు కూడా ఎక్కడ చెప్పలే. మీరు దండి అయినప్పుడు మాకేం అవసరం పార్టీలో చేయాలని? ఈడు వచ్చేసి రోడ్డు నేను చేయలే అని చెప్తున్నారు కదా. అనంత మందలింపు ఈ వేట నుంచి వచ్చా. మీడియాకి ఎట్లా రాసినారు పేపర్లో? ఏం చేయింది మందలి అంది, నువ్వు ఏం చేయకోకుండా ఉంటే మందలిచ్చినావా? ఏం లేదు కదా. మరి ఇది చూడు, అన్నాదమ్ముడికి అనంత మందలింపు. ఆర్కే నగర్ రోడ్డు, ఇది రోడ్డు ఎట్లా ఆపినావు? ఏబిఎన్లో వచ్చింది రోడ్డును ఆక్రమించేసినారు. ఈడ నీకేం పని? ఇక్కడ ఆర్కే నగర్ అసోసియేషన్లు ఉన్నారు, వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో కార్పొరేటర్గా నువ్వు పోయి రోడ్డును ఆపి ఎంతెంత తిన్నావో తెలుసు. ఇప్పుడు ఈ రోడ్డును కూడా పీకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పొద్దున కూడా నాకు తెలుసు అనుకుంటే ఏదో ట్రాన్స్ఫార్మర్ని షిఫ్ట్ చేసాక ఏదో పనులు చేస్తున్నారు. ప్రజల్లో ఇంత మంచిగా పని చేస్తానే వాళ్ళని తీసుకొచ్చినారు, సంతోషం. మేము కూడా సపోర్ట్ చేయాల్సిందే కదా, ప్రజలకు అనుగుణంగా చేయాల్సిందే మేము కూడా. మరి మేమేం చేసుకున్నాం అబ్బా అంటే, వసూలు మాత్రం చేసుకున్నాం, బీరువాలో పెట్టినాం కట్టలు లబ్బర్ లేసి బాగా పెట్టినాం బీరువాలో. మళ్ళీ ఇంకోటి నిన్న మొన్న ఇంకో వాదన ప్రారంభించినాడు, ఇంకో ప్రచారం. వసూలు చేసిన దాంట్లో సురేష్కి డబ్బులు ఇవ్వలేదు, లేకుంటే సురేష్కి మాకు వాటాలో విభేదాలు వచ్చినాయి, అందుకే విభేదాలు వచ్చి పక్కన ఉన్నాడు. యానాపుతు నేను తిన్నాను 10 రూపాయి ఎవరితో తీసుకొని తిన్నా? అధికారంలో ఉన్న రోజులు వాలంటీర్లు మీరే ఉన్నారు, పార్టీ పదవులు మీరే ఉన్నారు, కార్పొరేటర్లు మీరే ఉన్నారు, స్టోర్ డీలర్ మీరే ఉన్నారు. నువ్వు మాకేం పీట వేసినావు నువ్వు మేము వసూలు చేసేకి? పార్టీ కూడా ఆలోచన చేయదా? కార్యకర్త ఏం చేసినాడు, ఎవరికి ఏం చేయాలనేది తెలీదా? గుత్తాధిపత్యమా ఇదేమన్నా? డివిజన్లో ఎవరు జాగిరి ఇదేమన్నా? కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు కదా, తెలుదా పార్టీకి? మీ గుత్తాధిపత్యమా, ఈయన గుత్తాధిపత్యమా? ఇది మీకేమన్నా అప్పనంగా రాసిచ్చినారా డివిజన్ని? ఇంకెవరు లేరా పార్టీలో? ఎవరు తిరగలేదా? ఎవరు తిరగందే నీకు పదవులు వచ్చినా? మీకు పార్టీ అధికారంలోకి వచ్చినా మేము చేయండి అడిగేటోళ్ళు లేరనే? ఏమి ఇదంతా దౌర్జన్యం? వాలంటీర్లు
స్టోర్ డీలర్లు, ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, ఇంకా ఏమైనా ఉన్నాయో రాపించుకోపో. జగన్మోహన్ రెడ్డి సార్తో రాపించుకోపో పోయి. నేను రాసిస్తాడేమో ఏమన్నా, అనంతపురం అర్బన్ ఏమైనా రాపించుకోపోనైనా, నీకు అయిపోయి ఏమైనా రాసిస్తాడేమో. ప్రజలకు తగ్గట్టు ప్రజల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల, దానికి అనుగుణంగా పోతా ఉండాల. చెడ్డ పేరు తీసుకొచ్చి ఇప్పుడు పార్టీ ఓడిపోతే ఎవడి మీద ఎత్తాడు? కార్యకర్తలు చేయలేదని వాళ్ళు వేసే నిందే సురేష్ చేయలేదు, వెన్నుపోటు పొడిచినాడు. ఇవే నువ్వు చేసేది. నువ్వు సరిగ్గా చెప్పుకోవాలి. నువ్వు సరిగ్గా ఉంటే ప్రజల్లో ఎక్కడా కూడా నీకు చెడ్డ పేరు అనేది రాదు. సరిగా లేకోకుండా నువ్వు అన్ని చేసేదంతా చేసి ఇప్పుడు అందరి మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? పార్టీ అనేది బతికించుకోవాలా. ఆ పార్టీనే బతికించుకోలేకున్నప్పుడు నీ మీద ఇంత ఒపీనియన్ ఉందని నాకు కూడా తెలియదు. పర్లేదు, ఎంత పైన పోతా తవ్వే కొద్ది నీ గుట్టలు వస్తున్నాయి నీవి. నువ్వు చేసిన అక్రమాలు అంతా ఇంత సతాయిచ్చినావు ఒకరిని. ఇదేనా నువ్వు చేసేది? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తిను, సంపాదించుకో. 10 రూపాయలు ఖర్చు పెట్టినోడు సంపాదించుకోవాలని చూస్తాడు. మళ్ళీ ఇంత దారుణంగానా? ఒక చిన్న మనం కూర్చున్నంత విడుతులోనే దాదాపు 40 లక్షల రూపాయలు తిన్నావే నువ్వు. ఇంకా పేర్లు కూడా చెప్పాలనా? ఎవరెవరితో నేను తినలే అని చెప్తా. పేర్లు చెప్పాలనా నీకు? పేర్లు చెప్తే ఇంకా బాగుండదు. ఇంకా అన్ని చెప్తే అయినా ఇంకా సమన్వయంతో పోతున్నావు. అయినా నువ్వు కూసే కూతుర్ని స్వయం కూతులన్నీ కూస్తావు. ఇప్పునా మాకేం తెలియదు తప్ప వైసీపీనా? నీకు తెలుస్తుంది భవిష్యత్తులో, రేపు పొద్దున తెలుస్తుంది ఎవరు వైసీపీ ఎవరు టీడీపీ అనేది తెలుస్తుంది. దగ్గరికి వచ్చింది, చాలా దగ్గరికి వచ్చింది. తెగేంత వరకు లాగకూడదు అనుకున్నాం. నువ్వు లాగినావు. మేము కూడా మా దారి మేము చూసుకుంటాం. అంతే. నీకు మాకు ఇటు పార్టీకి కూడా చాలా భవిష్యత్తులో చాలా జరగబోతుంది. నువ్వు ఏ విధంగా అయితే ప్రజల్లో తిరుగుతావు కూడా మేము కూడా చూస్తాము. మా మీద నిన్న ఆరోపణలు చేసినాక మేము కూడా ఉండకూడదు పార్టీలో. కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. మేము చెప్పినాము మారతారని, ఇంతవరకు మారలేదు. ఏదైతే ఏముంది, పార్టీకి మమ్మల్ని దూరం చేస్తున్నావు, చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ప్రజల్లో ఉంటే ఏ పార్టీ అయినా కూడా ఒకటే. ప్రజల్లో మంచి పేరు ఉంటే, ప్రజల్లో చెడ్డ పేరు ఉంటే నువ్వు సాగేసు నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసినా కూడా ప్రజల్లో చెడ్డ పేరు ఉంటే గెలిచలేడు. అది వాస్తవం. ప్రజల్లో ఏదన్నా కూడా కొంత ముందుకు పోవాలంటే నువ్వు ఏదన్నా కూడా ప్రజల్లో మంచి నిర్ణయం మంచిగా చూసుకోవాలా. ప్రజల పట్ల ఏదన్నా కూడా సానుకూలంగా వ్యవహరించాలా. నువ్వు ఏంది చేయకుండా ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చి మళ్ళా కార్పొరేటర్ అభ్యర్థి నేను కావాలా, మళ్ళీ నేను ఎవరో పెట్టి గెలిపిస్తా, నీకే ఓట్లు పడు బిడ. నువ్వు మళ్ళీ ఇంకోటి ఎవరినో పెడుతున్నావు. ఇంకోటి బాగా ఓట్లు అంటే గుర్తుకొచ్చే బాగా మంచిది. ఇప్పుడు ఇతను చేసిన ఈ నీచమైన పనుల వల్ల అపోజిషన్ పార్టీ, అపక్కున్న పార్టీ, అవతల వ్యక్తి ఈజీగా గెలుస్తారు ఎవరన్నా కూడా. అది ఎవరు అభ్యర్థి అయినారో మనకేం తెలియదు. ఎవరైనా కూడా ఈజీగా గెలుస్తారు. ఎందుకు? మా పార్టీలో, మా వైసీపీ పార్టీలో ఇంకోటి ఎవరినైనా తీసుకొచ్చి పెట్టినా కూడా వాడు బుగ్గిపాలు అయిపోతాడు. వాడు గెలిచడు. ఏ అభ్యర్థినన్నా పెట్టుకుని వైసీపీ తరఫున. ఇతను చేసిన అన్ని అవినీతి పనులకి కూడా ప్రజల్లో చాలా చెప్పుకోలేనంత కోపం ఉంది. ప్రజల్లో తిరగబడేంత ఉంది. కాకపోతే ఎందుకు మనకు మన పనులు మనం చేసుకోవాలి కదా అనే స్థాయిలోనే ఉన్నారు. రజక్ నగర్లో. ఆర్కే నగర్కి వస్తే అట్లేం లేదు, తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు మొత్తం అన్ని కూడా ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ చేసినారు, ఇన్ని చేసినారు. లాస్ట్కు ఈ ఇందిరానగర్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పెయింటింగ్ మీద పెయింట్ వేసుకుంటా అంటే వాడు పెయింట్ వేసుకునేవాడు, వాడు పెద్ద కాంట్రాక్టరా. నువ్వు నాకు డబ్బులు కొట్టుకోకుంటే నీకు పని ఆపుతా అంటాడంట. ఇంత నీచమా? ఓ పెయింట్ పని చేసుకునేవాడు నువ్వు వానికి ఏదైనా 10 రూపాయలు ఇచ్చి అన్నం టీ పంపించి వాన్నే నాకు డబ్బులు ఏంటి? అవి కూడా వాయిస్ రికార్డులు ఉన్నాయి, పెట్టమంటే పెడతా. అట్లా ఇబ్బంది ఏం లేదు. అన్ని ఎవిడెన్స్ పూర్తి నీ మీద. ఊరికి అనవసర ఆరోపణలు చేస్తున్నారు అంటావు మళ్ళీ నువ్వు. ఊరికి వాళ్ళు ఏందో పార్టీ మారేకో ఇంకోటో అనవసర ఆరోపణలు చేస్తున్నారు నా మీద అంటావు. పూర్తి స్థాయిగా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వినిపించమంటే వినిపిస్తా. మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు ఆయన అదే అంతర్జాతీయ నాయకుడు. ఇంకా చెప్పుకోకూడదు. ఈ డివిజన్లో ఉండే నాయకుడు కాదు, అంతర్జాతీయ రాజకీయం అంతా ఆయనలోనే ఉంది. చాలా ఉంది రాజకీయం అందులో. ఏదన్నా కూడా ఇప్పుడు బాగా మేము చెప్తున్నాము. అనంత వెంకటరామరెడ్డి గారు, మేము పార్టీని జెండాను మోయలేము మేము. ఎందుకంటావా? ఇతను చేసిన చిల్లర పనులు అట్లున్నాయి. ప్రతి ఒక్కరితోనూ డబ్బు 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 యావా? ఏమో అంత డబ్బు యావా? చిన్న మనం ఈ రూమ్ కూర్చోన్నంత సైజులోనే 40 లక్షలు తిన్నావే నువ్వు. మనసెట్లు ఒప్పినా అంతంత తినేకి? ఆ గోల్డ్లన్నీ కొట్టుకోవా ఏమన్నా? మళ్ళీ పైగా ఆ నాయకుడు పోతున్నాడా, ఈ నాయకుడు పోతున్నాడా, వాళ్ళ ఫోటోలది, వీళ్ళ వీడియోలది ఇతను కాపలా పెట్టుకుంటావు ఎట్లో.
అదే మంచిగా యూనిఫామ్ ఉన్న వేసి పంపిస్తే వాళ్ళకి నైట్ గన్మెన్లు కన్నా ఉంటారు నైట్. అట్లన్నా చేయి బాగా. అందరికీ నమస్కారం. నా పేరు రామిరెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి. నేను 48వ డివిజన్లో సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇక్కడ జరుగుతున్న కొన్ని దందాల వలన, కొన్ని ముందు చేసిన దాని వలన, అన్న చేసిన దాని వలన నేను కొన్ని విషయాలలో హట్ అయ్యి మొత్తం ఏది ఎత్తుకున్నా సచివాలయాలు కానీ, కొన్ని స్టోర్లు కానీ, స్టోర్ డీలర్ కానీ మొత్తం అన్నీ అన్న వాళ్ళకే అన్నదాని వల్లే అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రతిదానికి ఏదానికి వైసీపీ దానిలో ఎందుకంటే ధర్నాకు కానీ దేనికే కానీ ఫోన్ చేసిన ఎందుకంటే రావడానికి కారణము వచ్చిన వెంటనే ఇక్కడ ఎవరన్నా ఏమన్నా ఏం చేసినారా ఇక్కడ ఏమన్నా అడిగితే చెప్పుకోలేక నేను దేనికి రాలేదు. కానీ పార్టీ మీద అభిమానంతో ఇన్నాళ్ళు జెండా మోసాను. ఇంకా ఈ అన్న చేసిన దండాలను 48వ డివిజన్లో పార్టీని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎవరైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైతే 22 ఏళ్ళగా 23 ఏళ్ళగా నేను ఇక్కడే ఉన్న, కాలువ దగ్గరే ఉన్న ఇండ్లు, మా ఇండ్లు అక్కడే. ఎప్పుడే కానీ చేయని కాలువ వర్కులు కానీ, కొన్ని రోడ్ల వర్కులు కానీ, కొన్ని నువ్వు మూసేపిచ్చిన రోడ్ల వర్కులు కానీ, పక్కన ఉండే దాని వర్కులు కానీ, వాళ్ళు చెప్పిన విధానాలు కానీ, నువ్వు మూసేయడానికి ఏమేం చేసావో అన్నీ మొత్తం తెలిసాయి. అన్ని పేపర్లు ఇప్పుడు ఇంతకుముందు అన్న సురేష్ అన్న అన్ని చూపించినాడు. ఇప్పుడు జెండా మోయడానికి కానీ, పోయి ఇళ్ళ కాడ అడగడానికి కానీ, ఏదన్నా అడగడానికి కానీ, చెప్పడానికి కానీ ఏది లేకోకుండా చేసేసినారు, అయిపోయినాయి. అందువల్ల మేము మాట్లాడుకోవడానికి కూడా ఇక్కడ ఏం లేదు. వైసీపీ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చేసే కొన్ని కార్యాల వల్ల నేను ఉండాలనుకోలేదు. నేను కానీ నా మిత్రులు కానీ వైసీపీకి అన్న వలననే వైసీపీకి వేయగలుగుతున్నాము. డివిజన్ అభివృద్ధి పదంగా నడిచే వాళ్ళ వెనకాల మేము నడవాలనుకొని వెళ్తున్నాము. మీడియా పెట్టడానికి కూడా కారణం ఇదే.